గురూజీ ఈ వ్యాహరణ అంటే కూడా లాంగ్ ఓం అంటాం అనుకున్నారు కదా అదే ఇది బయట. అసలు ఓం అంటేనే అలా అనుకున్నారు. నేను సైంటిఫిక్ గా తర్వాత శాస్త్రపరంగా రుజువు చేసి చెప్పేది ఏంటంటే, మన గురువు గారు చెప్పేది సకృదుచ్చరిత మాత్ర సయేష ఊర్ధం ఉన్నామతి చోంకార. ఓంకారం తనక నిర్వచనం అది. ఆధర్వ శిఖోపనిషత్తులో ఉంది. కొంతమంది ఆ ఉపనిషత్తు వినే ఉండరు. కానీ సకృదుచ్చరిత మాత్ర సయేష ఊర్ధం ఉన్నామతి చోంకార. మనం ప్రాణాయామం చేయగా ఈ నాభి గుదస్థానంలో అని తేలికైపోతుంది. ఆ తేలికైపోయినప్పుడు ఒక్కసారి పైకి లాగితే అది తిన్నగా భూమధ్యలోకి రన్వేలోంచి విమానం వెళ్ళినట్టు ఈ ఆజ్ఞా చక్రానికి చేరుతుంటుంది ప్రాణం. దాని పేరు ఓంకారం. ఏమి అది కూడా ఇప్పుడు జరుగుతుంది, ఉచ్ఛ్వాసంలో జరుగుతుంది. మనం ప్రాణాయామం చేసినంత ఏంటంటే ఉచ్ఛ్వాసాన్ని పెంచేదే ప్రాణాయామం. వీళ్ళందరూ కూడా ఏంటంటే నిశ్వాసాన్ని పెంచేటట్టుగా ఓమని ఎంతవరకు అరిస్తే, ఎంత దీర్ఘంగా చేస్తే అదే ఓంకారం అనుకుంటున్నారు. ఓమను ఆమను ఏదో అనుకుని అలా చేస్తున్నారు. అదంతా నిశ్వాసములో. ఉచ్ఛ్వాసములో చేసే శబ్దము దీర్ఘంగా చేసేది ఏకైక సాధన సిద్ధయోగ ప్రాణాయామం. ఇది తెలియకుండా ఇంకెవరితో చెప్తారు ఏంటి? కొంతమంది ఏంటంటే అబ్బే అసలు సాధనే అక్కర్లేదు, గురువు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు ఏంటి. ఈ అక్కర్లేదనే స్థితి నిద్రలో ఉంటుంది. నువ్వు మెరుగు వచ్చావంటే ఇవన్నీ కావాలి. నువ్వు అన్నీ వచ్చి ఉండి కూడా ఇందులో సాధన చేస్తూ నిద్ర లాంటి స్థితికి వెళ్ళి అక్కడ చేస్తే ఏది అక్కర్లేదు, నువ్వు కూడా లేవు. మా గురువు గారు చాలా పదునుగా చెప్పేవారు ఏంటంటే, వీళ్ళు అంటే ఓ అని అంటున్నారు కదా, ఈ ఓమని అరిచిన దాంట్లో వల్ల మనకంటే దీర్ఘంగా కుక్క అర్ధరాత్రి ఓ అని అరుస్తుంది. అది దానికి మోక్షం ఉంటే ఈ అరిచే వాళ్ళకి కూడా మోక్షం ఉంటుంది అని ఒక పదునైన మాట వాడేవారు స్వామి. అంటే అంత అథారిటీవ్గా సాధన పరంగా అలాంటి వాటిని ఖండించారు గురువు గారు. ఎవరినో నిందించాలని కాదు, చేసేది మనం కరెక్ట్గా ఎఫెక్టివ్గా ఉండాలి, సైంటిఫిక్గా ఉండాలి. అదేది లేకుండా మా గురువు గారు చెప్పారు, లేకపోతే ఇంకెవరో చెప్పారు, పెద్దలు చెప్పారు అంటే ఇక్కడ ఒప్పుకునేది లేదు. శాస్త్ర ప్రకారంగా సైంటిఫిక్ చెప్పాలి. శాస్త్రం శ్లోకాలు చెప్పిస్తున్నంత మాత్రాన కాదు, సైంటిఫిక్గా డిరైవ్ చేయాలి. అవునా కాదా? నిశ్వాసము ఉచ్ఛ్వాసము, నిశ్వాసంలోని ఈ రూపాంతాన్ని, ఉచ్ఛ్వాసం దీర్ఘంగా చేసేదే ప్రాణాయామం.